కల్పనను కలిసి డబ్బు తిరిగి ఇవ్వమంటున్న రోహిణికి నీ బండారం బయట పెడతానంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కల్పన. ఇంతకు కల్పనకు రోహిణి విషయం ఎలా తెలుసు? మరిప్పుడు రోహిణి కల్పన మధ్య ఎలాంటి గొడవ జరగబోతోంది? మరిదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే చాలా తెలివిగా రోహిణి అయితే మనోజ్ ని లాక్ చేసేసింది. మనోజ్ మీనాకి బాలుకి మీనా ఎలా సపోర్ట్ గా ఉన్నారో నాకు కూడా నువ్వు అలా సపోర్ట్ గా ఉన్నట్టయితే ఈ బాధలు ఉండేవి కాదు. మంచిగా నేను చక్కగా వ్యాపారం చేసుకునేవాడిని. అంటే నిజం చెప్పు, నువ్వు నన్ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేక నా వెనుకున్న ఆస్తిని చూసా అంటూ లాక్ చేసేసింది రోహిణి. ఇంకేముంది, మనోజ్ వెంటనే అలా కాదు రోహిణి, అంటే ఇకపై ఎప్పుడైనా మా నాన్న గురించి కానీ మా ఆస్తి గురించి కానీ మాట్లాడితే మనిద్దరి ప్రేమ మీద ఒట్టే అని చెప్పని అంటుంది. దాంతో ఇక మనోజ్ సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు రోహిణి వెంటనే మనోజ్ తోటి మనకిప్పుడు డబ్బు కావాలి, ఆ డబ్బు వస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోతుంది అని చెప్పేసేసి అంటూ, ఇక నువ్వు అప్పుడు ప్రేమించిన అమ్మాయి డీటెయిల్స్ అవి తెలుసుకుని ఎక్కడుందో ఏంటో తెలుసుకుని తన దగ్గర నుంచి మనకి రావాల్సిన డబ్బుని మనం తెచ్చుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే సరేనని చెప్పి ఏజెన్సీకి వెళ్లి అక్కడ వివరం మొత్తం కనుక్కుందామని చెప్పని అనుకుంటారు. అలా అనుకున్నటువంటి రోహిణి ఇంకా మనోజ్ ఇద్దరు కూడా ఏజెన్సీకి వెళ్లి కెనడాకి వెళ్లినటువంటి అప్పుడు బుక్ చేసిన టికెట్ కి సంబంధించిన డీటెయిల్స్ డేటా మొత్తం కావాలంటే నేను పంపిస్తాను అంటుంది ఇక ఏజెన్సీ అమ్మాయి. ఈలోపు ఇటు నుంచి కల్పన ఇండియాకి రావడం, బాలు కార్లోనే ఏజెన్సీ దగ్గరకు వచ్చి మళ్లీ కెనడా వెళ్లడానికి తను అన్ని ఏర్పాట్లు చేసుకునే పనిలో ఉండగా ఇక ఏజెన్సీ అమ్మాయి వెంటనే మనోజ్ కి ఫోన్ చేసి తను ఇక్కడికే వచ్చింది, తన డేటా మొత్తం ఇక్కడే ఉంది అండ్ తను ఇప్పుడు మళ్లీ కెనడా వెళ్తోంది అని చెప్పి చెప్తుంది. ఇక అలా చెప్పడంతో మనోజ్ అయితే ఏంటి నిజంగానా కల్పన వచ్చిందా అని చెప్పని అంటూ ఉంటే రోహిణి వెంటనే ఏం జరిగింది మనోజ్ అని అడుగుతుంది. ఏం లేదు, కల్పన వచ్చిందట, ఆ ఏజెన్సీ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, ఏజెన్సీకే వచ్చిందట అని చెప్పని అనగానే సరే అయితే నేను వెళ్ళి తనని కలుస్తాను, తన డీటెయిల్స్ ఇచ్చిందా అని అంటే ఇంకా ఇవ్వలేదు పంపిస్తానంది అంటాడు మనోజ్. కాసేపటికి ఎస్ఎంఎస్ రానే వస్తుంది. దాంట్లో కల్పనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇక రోహిణి నేను తనకు తెలియదు కాబట్టి తనని కలవాలి అన్నట్టుగా ఏజెన్సీ నుంచి అన్నట్టుగా నేను తనకి కాల్ చేస్తాను అని చెప్పి ఇక కల్పనకి కాల్ చేస్తుంది. కాల్ చేసి కల్పనతో మాట్లాడుతుంది. కల్పన అయితే ఇక రోహిణి అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాక ఒకసారి మిమ్మల్ని కలవాలి, నేను కూడా కెనడా వద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్తే ఓకే అయితే అని చెప్పి చెప్తుంది కల్పన. దాంతో ఇక రోహిణి కల్పన దగ్గరకు వెళ్తుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత మీకు మనోజ్ తెలుసా అని అడుగుతుంది రోహిణి. తెలుసు అంటుంది కల్పన. అనగానే అయితే మనోజ్ భార్య తెలుసా అని చెప్పని అంటే తెలుసు మీరే కదా అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి నేనని మీకు తెలుసా అని అంటూ ఉంటే ఎస్ నాకు తెలుసు, మీరే మనోజ్ వైఫ్ అని నాకు తెలుసు అని అంటూ ఉంటే మరి ఇంకే అయితే మొత్తం విషయం తెలుసుకునే వచ్చారనమాట. సరే అయితే మనోజ్ దగ్గర తీసుకున్న 40 లక్షలు ఎక్కడా అని అడుగుతుంది. నేను మనోజ్ దగ్గర తీసుకున్న 40 లక్షలు నీకు ఇవ్వాలా, నీకే ఇవ్వాలా, మనోజ్కి ఇవ్వాలా అని అడుగుతుంది. నాకే ఇవ్వండి, నేను తీసుకెళ్లి మనోజ్కి ఇస్తాను, అసలు అలా తీసుకెళ్ళడం తప్పని తెలీదా, అంతలా మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పని అంటే నేను మోసం చేశాను, సరే మరి నువ్వేం చేస్తున్నావు అంటుంది. అనగానే నేనేం చేశాను అని చెప్పని ఇక రోహిణి అంటుంది. అదే నేను మనోజ్ని ప్రేమించాను అని చెప్పి మోసం చేసి మరీ చాలా జాగ్రత్తగా తన దగ్గర ఉన్న డబ్బుని కాజేశాను. ఎందుకంటే నేను మనోజ్ని ప్రేమించింది కూడా ఆ డబ్బు కోసమే. మరి మనోజ్ నిన్ను ప్రేమించింది నీ దగ్గర ఉన్న డబ్బు కోసమేనా అని అంటుంది. కాదు, నా మీద ప్రేమతోనే మనోజ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది. సరే అయితే మరి నీ దగ్గర ఉన్న డబ్బు కోసం మనోజ్ నేను ప్రేమించినప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి మనోజ్కి ఇవ్వు, నన్నెందుకు అడుగుతున్నావు అంటుంది. నిన్నెందుకు అడుగుతున్నానంటే అది మా మామయ్య గారి కష్టార్జితం కాబట్టి, అది నువ్వు దోచుకు వెళ్ళిపోయావు కాబట్టి అని చెప్పని అంటే అంతేనా, లేక మనోజ్కి ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదు కాబట్టా అని అంటుంది. నా దగ్గర ఏమీ లేకపోవడం ఏంటి, మా నాన్న మలేషియాలో బిజినెస్ చేస్తారు తెలుసా నీకు అని చెప్పని అంటూ మాకు బోలెడాస్తులు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, కాకపోతే మా నాన్నకి నాకు మాటలు లేకపోవటం వలన అక్కడ నుంచి నేను తీసుకురాలేకపోతున్నాను, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు అని అంటే ఏ జైలు, మలేషియా జైలా
లేకపోతే మీ అమ్మ సుగుణమ్మ ఉండే ఊర్లో ఉన్న జైలా అంటుంది. షాక్ అయిపోతుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు కల్పన అని అనగానే నిజం మాట్లాడుతున్నాను. ఏ నీకు తెలీదా నేనేం మాట్లాడుతున్నానో? మీ అమ్మ సుగుణమ్మ పేరు కూడా చెప్పిన తర్వాత ఇంకా నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానట్టుగా నువ్వు మాట్లాడడం చాలా చిన్నపిల్లల తత్వంలా అనిపిస్తోంది అంటుంది. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? నాకు అమ్మ ఎక్కడుంది అంటే, చూడు నేను మీ తల్లి పేరు చెప్పాక కూడా అమ్మ ఎక్కడుంది అని చెప్పి నువ్వు బొకాయిస్తూ ఉంటే ఆ తల్లి చచ్చిపోయినా పర్వాలేదనుకున్నావా ఏంటి అని అంటుంది కల్పన. ఏం మాట్లాడుతున్నావు కల్పన అని అంటే, మొత్తం ఇప్పుడు చెప్తాను పూర్తిగా విను. 40 లక్షలు కాదు కదా, 40 పైసలు కూడా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్తాను విను. ఇప్పుడు నీకు 40 లక్షలు కావాలి అంటే నేను ఇప్పటికిప్పుడు ఇవ్వగలను, కానీ నీ బండారం మొత్తం బయట పెట్టి అప్పుడు ఇస్తాను అంటుంది. నా బండారమా? నా బండారం నువ్వేం బయట పెడతావు అని అనగానే, నీ బండారం నేనేం బయట పెడతానా? నీకు ఆల్రెడీ పెళ్ళయిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, ఆ కొడుకుని నీ తల్లి దగ్గర నువ్వు ఇప్పుడు పెంచుతున్నావని, ఆ కొడుక్కి అవసరమైనప్పుడల్లా నువ్వు ఎర్ర బస్ ఎక్కి ఊరెళ్ళి అన్ని అవసరాలు తీర్చి వస్తున్నావని, ఈ మధ్యకాలంలో నీకు పుస్తల ఫంక్షన్ చేసినప్పుడు మీ అమ్మ మీ ఇంట్లో ఉన్న నగలు అమ్మి మరీ ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చిందని, ఇలా చాలా వివరాలే నా దగ్గర ఉన్నాయి. ఇంతేకాదు, నువ్వు మీ నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్తున్నవన్నీ అబద్ధాలని, మలేషియా మామయ్యగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మటన్ కొట్టు మాణిక్యం ఎవరైతే ఉన్నారో అతను నీకేమీ కాడని, పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఇవన్నీ వెళ్ళి మీ అత్తగారి ముందు పెట్టి, ఇదిగోండి నాది తప్పైపోయింది, నేను తీసుకున్న 40 లక్షలు ఇవిగో అని చెప్పి ఇచ్చేస్తాను. చెప్పు, ఇవ్వమంటావా చెప్పమంటావా అని చెప్పని అంటుంది. ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలు అనగానే, మలేషియాని నువ్వు చెప్పింది అబద్ధమా అని అంటుంది. అసలు మలేషియా గురించి నీకెలా తెలుసు అని అంటే, ఆల్రెడీ మనోజ్ పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. వాడసలే ఒట్టి అమాయకుడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడా అంత తొందరగా అని చెప్పేసేసి నేను ఎంక్వైరీ చేశాను. చేస్తే ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, ఈ మోసగత్తని పెళ్లి చేసుకున్నాడని అని అంటుంది. ఎవరిని మోసగత్త అంటున్నావు అంటుంది రోహిణి. నోరు మూసుకుని ఇక్కడి నుంచి కదలకపోతే, నువ్వు మోసగత్తని నేను అనడం కాదు, నీ కుటుంబం మొత్తం అంటుంది, జాగ్రత్త అని చెప్పని అనేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. మనోజ్ అయితే రోహిణి ఎప్పుడు వస్తుందా, రోహిణి రావడంతో ఎప్పుడు డబ్బు గురించి చెప్తుందా, కల్పన డబ్బిస్తుందా లేదా అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక కాసేపటికి రోహిణి రానే వస్తుంది. రోహిణి రావడంతో, ఏమైంది రోహిణి, కల్పన డబ్బిస్తానందా అని అంటే, ఏవండి డబ్బు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయింది, మనకి తిరిగి డబ్బిస్తుందా చెప్పండి అనగానే, పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నాం కదా అంటే, ఏం చేసినా ఆవిడ గారు ఇచ్చేలా లేదు సరికదా, రేపే వెళ్ళిపోతుందంట అంటూ అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతుంది రోహిణి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏ విధంగా రోహిణి బండారం బయటపడబోతోందో. మరి మనోజ్ కల్పన కలుసుకోవటం జరిగి రోహిణి గురించి కల్పన మొత్తం మనోజ్కి చెప్పేస్తుందో, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్